వెల్కమ్ టు 8 న్యూస్ విశాఖ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లా పాయికరావుపేటలో 600 కేజీల గంజాయి పట్టివేత. విశాఖ నగర మొదటి మేయర్ ఎన్ఎస్ఎన్ రెడ్డి 95వ జయంతి వేడుకలు. తండేల్ రామారావు కాదు, రచయిత కార్తిక్ రామారావులు కలిసి మమ్మల్ని మోసం చేశారు. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి. ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం. గంజాయిని పంచుకుంటున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేసిన ఏఎస్పీ కేవి రమణ. వైఎస్ జగన్ రైతులను కలిస్తే తప్పేంటి? బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపులకు దిగుతున్న కూటమి. మహాశివరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలు. సీఎం రేవంత్ పై మండిపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో 600 కేజీల గంజాయి పట్టివేత, 8 మంది నిందితులు అరెస్ట్, ఓ స్విఫ్ట్ డిజైర్ కారు, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం, గంజాయి విలువ 30 లక్షలు. వివరాలు వెల్లడించిన అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు. అనకాపల్లి జిల్లా పాయికరావుపేటలో 600 కేజీల గంజాయి పట్టివేత, 8 మంది నిందితులు అరెస్ట్, ఓ స్విఫ్ట్ డిజైర్ కార్, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం, గంజాయి విలువ 30 లక్షల రూపాయలు. వివరాలు వెల్లడించిన అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ నుంచి తమిళనాడుకి గంజాయి తరలిస్తున్న ముఠాను పాయికరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, నర్సీపట్నం డీఎస్పీ పోతురెడ్డి శ్రీనివాసరావు పాయికరావుపేట పోలీస్ స్టేషన్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. పాయికరావుపేట పోలీస్ స్టేషన్ పరిధి గోపాలపట్నం సమీపంలోని సూదికొండ అటవీ ప్రాంతంలో గంజాయి నిల్వ చేసి ఉందన్న సమాచారంతో పాయికరావుపేట పోలీసులు దాడి చేసి 5 నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుండి 600 కేజీల గంజాయితో పాటు స్విఫ్ట్ డిజైర్ కార్, 2 మోటార్ సైకిళ్లు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా వారు తెలిపిన సమాచారంతో పాయికరావుపేట సమీపంలోని పిఎల్పురం జంక్షన్ వద్దనున్న హోటల్లో మరో 3 నిందితులను అదుపులోనికి తీసుకుని స్టేషన్కు తరలించారు. వీరిలో ప్రధాన నిందితుడు పాయికరావుపేట మండలం గుంటపల్లి గ్రామానికి చెందిన పాత డేరస్తునిగా పోలీసులు నిర్ధారించారు. ఇతనిపై గతంలో 6 గంజాయి కేసులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈరోజు మన అనకాపల్లి జిల్లా పాయికరావుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి ఎన్డీపీఎస్ కేసు పట్టుకోవడం జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎన్డీపీఎస్ క్యాచ్ in recent history in Anakapalli district. In total మనం 600 kgs of ganjai పట్టుకోవడం జరిగింది. 19 bags లోనే 18 bags లో 32 kgs గాంజా, ఒక బ్యాగ్ లో 24 kgs of గాంజా. ఈరోజు మార్నింగ్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ అరౌండ్ 8 o'clockకి వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎస్హెచ్ఓ పాయికరావుపేట అండ్ హిస్ టీమ్ ఈ సర్వే నంబర్ 142 ఫారెస్ట్ ఏరియా సుదికొండ హిల్ గోపాలపట్నం అవుట్స్కర్ట్స్ పాయికరావుపేట మండల్కి వెళ్ళారు. అక్కడ మనం కోంబింగ్ ఆర్ సర్చింగ్ చేసినప్పుడు ఒక కార్, 1 పల్సర్ బైక్ అండ్ 1 యామహా బైక్ అక్కడ దొరికింది. దాంతోపాటు 600 kgs ఆఫ్ గాంజాయి, 19 bags కూడా ఈ డంప్ రికవరీ చేయడం జరిగింది. ఆ టైంకి మనకి 5 A1 అక్యూజ్ నెంబర్ 1 to అక్యూజ్ నెంబర్ 5 మనకి ఆన్ ద స్పాట్ దొరికారు. దే హ్యాడ్ కమ్ దేర్ ఫర్ లోడింగ్ ఆఫ్ గాంజా ఫర్ ట్రాన్స్పోర్టేషన్ టు చెన్నై, టు తమిళనాడు. సో అక్కడ మన వాళ్ళు అందరికీ పట్టుకున్నారు. ఆల్ 5 members వర్ క్వార్టర్. అక్కడ మన ఇంటర్గేషన్ చేస్తే ఆ మీడియేటర్స్ రిపోర్ట్ మీద మనం ఇంకా ఒక ప్లేస్కి వెళ్ళాము.
విశాఖ నగర మొదటి మేయర్ ఎన్ఎస్ఎన్ రెడ్డి 95వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు మరియు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ధన్యవాదాలు. వాళ్ళని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు మాట్లాడారు. అందరికీ నా డెవలప్మెంట్ ఏంటో చూపించిన ఏకైక నాయకుడు మన ఎంఎస్ రెడ్డి గారు. ఆయన 95 జయంతి జరుపుకుంటానికి వచ్చిన అందరూ కూడా మన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. నాయకుడు అంటే ఎలా ఉండాలో నాయకులు తెలుసుకోవాలి. ఏ నార్త్ కాన్స్టిట్యూన్సీలో ఇన్ఛార్జ్ చేసినప్పుడు ఏ వార్డులోకి వెళ్ళినా ఆ రోజు ట్రైన్ కట్టించిన కానీ అలాగే డెవలప్మెంట్ చూపించి అలాగే క్యాంపులు వేయడం బోర్డులు వేయడం అలాగే అనేక రకాలుగా డెవలప్మెంట్కి ఆయన తీసుకోవడం జరిగింది. ఈ నేత బీజేపీ నాయకులు శ్రీ ఎన్ఎస్ఎన్ రెడ్డి గారికి 95వ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. దాంట్లో మేము ఇక్కడ బాగా పాలు పంచుకున్నందుకు. ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు డెవలప్మెంట్ అనేది విశాఖ ప్రజలందరూ తెలుసు. ఆయన మొట్టమొదటి మేయర్. ఆయన మేయర్ అయిన తర్వాత విశాఖపట్నానికి రోడ్లలో కానీ ట్రైన్లు కట్టించడం కానీ అలాగే మంచినీరు పథకాలు అమలు చేయడంలో కానీ అన్నింటిలో కూడా ఆయన ఒక రోల్ మోడల్గా చేసి చూపించారు. అటువంటి వ్యక్తి మనకి దూరం అవడం చాలా బాధాకరంగా ఉంది. అటువంటి వ్యక్తి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలి. మనం అందరం కలిసి ఆయన ఈ రకంగా మనల్ని గుర్తు చేసుకుని ఆయన ఏ రకంగా మనకి దిశానిర్దేశ చూపించారో అదేవిధంగా ఆయనకి పేరు తీసుకురావాలి. మనందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జయంతి జరుపుకోవడం మనందరి తాలూకా అదృష్టం. ఆయన మొట్టమొదటి మేయర్గా విశాఖపట్నాన్ని భారతీయ జనతా పార్టీ గెలిచి చరిత్ర లిఖించారని చెప్పి అందరికీ తెలియజేయవచ్చు. ఈరోజు విశాఖపట్నంలో ఈ డెవలప్మెంట్ ఉండాలి అంటే దానికి ముఖ్య కారకులు శ్రీ ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు. ఆయన తన కార్యక్రమంలో పాల్గొని చాలా ఆనందంగా ఉంది. మా వేమన ఎస్టాబ్లిష్మెంట్లో ఆయన మొట్టమొదటి వ్యక్తి. అలాగే వేమన నిర్మాణంలో కూడా ఆయన తన ప్రత్యేక పాత్ర పోషించారు. ఈరోజు ఆయన పేరు తలుచుకోవడం మా సంఘం తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం పట్టుకుంటే ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ జయంతి కార్యక్రమం చేయటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి భాజపా భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు, అలానే శ్రీ వేమన సంక్షేమ సంఘం ప్రస్తుత అధ్యక్షులు శ్రీ గంగేష్ మహేశ్వర రెడ్డి గారు, తర్వాత మా సోదరుడు విజయానంద రెడ్డి, ఇతర అభిమానులు సోదరులు అందరికీ కూడా నా నమస్కారం. మరి మీరు అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా ఈ జయంతి కార్యక్రమం మేము చేస్తున్నాం. అలానే ఈరోజు రాత్రి ప్రేమ సమాజంలో నిత్య అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ప్రేమ సమాజంలో అన్నదానం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నగరానికి చేసిన అభివృద్ధి ఆయన ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా మాతో పాటు అనేక మంది అభిమానులు ఆయన అడుగుజాడల్లో అనేక పార్టీల్లో ఇప్పుడు నాయకులుగా ఉన్నారు. తండేల్ రామారావు కాదు, రచయిత కార్తిక్ రామారావులు కలిసి మమ్మల్ని మోసం చేశారు. మా కథాంశంతో చిత్రం నిర్మించి మమ్మల్ని అగౌరవపరుస్తున్నారు. తీవ్ర మనస్తాపానికి గురవుతున్న మత్స్యకార కుటుంబాలు. విలేకరుల సమావేశంలో వారిని ఆవేదన వెల్లడి. తండేల్ సినిమాలో చూపించినట్లుగా రియల్ తండేల్ రామారావు కాదని, పాకిస్తాన్కు దొరికిన 3 బోట్లలో 3 తండేళ్లు ఉన్నారని బాధిత మత్స్యకారులు వాపోయారు. నగరంలోని ఎన్జీఓ హోంలో గతంలో పాకిస్తాన్ నావికా దళాలకు చిక్కిన మత్స్యకార కుటుంబ సభ్యులు విలేకరుల సమావేశంలో శనివారం మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రచయిత కార్తిక్ తమ గ్రామాలకు వచ్చి మీరు సముద్రంలో వేట సమయంలో పడే ఇబ్బందులు, పాకిస్తాన్ పోలీసులకు చిక్కి 14 నెలల పాటు పడిన కష్టాలను కథా వృత్తాంతంతో చిత్రం నిర్మిస్తున్నామని, మీరు ఈ కథ మరెవరికీ చెప్పవద్దని చెబుతూ 21 కుటుంబాలకు చెందిన మాకు చెరో 45,000 రూపాయల చొప్పున అందజేశారని, గనగళ్ల రామారావు ఎర్రయ్యలకు చెరో 90,000 రూపాయల చొప్పున అందించారని తెలిపారు. అయితే గతంలో హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు కేవలం 4 మాత్రమే తీసుకువెళ్లారని, మిగిలిన వారి గురించి చిత్ర యూనిట్ అడగ్గా వారు వలస వెళ్లిపోయారని, అందుబాటులో లేరని రామారావు యూనిట్ సభ్యులకు అబద్ధం చెప్పాడని వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో చీకటి గురుమూర్తి, సూరాడ ముగతమ్మ, కోనాడ వెంకటలక్ష్మి, కె అప్పారావు, కిషోర్, పి మణి, రాజు, భవిరోడు గురువులు, వి శ్యామ్యూల్, బడే అప్పన్న, వెంకటేష్లు పాల్గొన్నారు. ప్రతి ఒక్క బాధ్యులు ఈరోజు బాధపడుతున్న వేదన పొందుతుందంటే
పట్టింపులో చేస్తుంటారు. ఈ విధంగా రామారావు చేసిన పని ఎందుకంటే మనం 22 వదిలిపోయాము. 22లో ఆయన ఒక్కడే మాత్రమే లేకపోతాడు, కానీ పట్టించులో మనం ఎవరిని కూడా ఏ ఒక్క బాధ్యతను కూడా ఈ రోజు వరకు మనం ఎప్పుడు కూడా ఆడియో ఫంక్షన్కి కానీ లేకపోతే కొన్ని ప్రోగ్రాంలకు కానీ కొంతమంది సినిమా వాళ్ళు ఏదో చెప్పినప్పుడు కానీ మమ్మల్ని ఎవరు కూడా సహకరించట్లేదు, మమ్మల్ని పిలవట్లేదు. ఈ విధంగా మనం ఏదైనా సరే ఒక మీడియా ముందుకు వెళ్ళి మన బాధలు అనేది చెప్పుకుంటే రేపు అవతలోడు మనకి ఏదైనా సరే మీడియా పరంగా మనకు న్యాయం జరుగుతుందని ఈరోజు ఇక్కడ మీడియా రావడం నాకు మళ్ళీ ఏంటంటే ముందు మీడియా ఫంక్షన్ ఆడియో ఫంక్షన్ అయ్యేటప్పుడు హైదరాబాదు 22కి బస్సు వేసినప్పుడు అదే రామారావు మా బాధితులు అందరూ కూడా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి. ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం. టీచర్స్ ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం ఈ సందర్భంగా కనితి జిల్లా ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను కూటమి నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును రఘువర్మ గారికి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయరామరాజు, బీజేపీ వార్డు అధ్యక్షులు అగ్గాల సురేష్, సీనియర్ నాయకులు పావడ రమణమూర్తి, దుప్పాడ సన్యాసిరావు, ద్రోణాద్రి అప్పలనాయుడు, ఆనంద్ కుమార్, జాన్ రమేష్, భాగ్యలక్ష్మి, జనసేన వీర మహిళ ఇందిరా ప్రియదర్శిని, దాలయ్య, ఏటీఎన్ మూర్తి, రామకృష్ణ, ఉపాధ్యాయులు, కూటమి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పోటీ చేస్తున్న దానికి మన స్థానిక కార్పొరేటర్ అయినటువంటి శ్రీ బొండా జగన్నాథ్ గారు, అలాగే రామరాజు గారు మా పాఠశాల విచ్చేసి ఆయనకు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నందుకు మేము అందరూ కూడా వీళ్ళిద్దరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మా పాఠశాల తరఫు నుంచి అందరికీ కార్యకర్తలందరికీ కూడా మా పాఠశాల మేము పార్టీ ఆదేశం రావడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని గతంలో కూడా ఎమ్మెల్సీ అందరూ ఎన్నుకున్నారు. మరి ఇప్పుడు కూడా పార్టీ కూటమి తక్కువ టైంలో ఇంతవరకు అసలు యాక్చువల్గా ఇండివిజువల్గా వెళ్దారనుకున్నారు. పార్టీ ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి, గతంలో కూడా మనం సపోర్ట్గా ఉన్నారు కదా, ఇంకా మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో 5-6 రోజుల నుంచి మేము కంటిన్యూ అవుతున్నాం, మద్దతు ఇవ్వడం కూడా జరుగుతుంది. మీరు అందరూ చదువుకున్న వాళ్ళు, మీకైతే మేమైతే చెప్పాల్సిన లేదు. ఎందుకంటే మీరు ప్రజెంట్ గత 5 ఏళ్ళు రాష్ట్రం ఎలా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది, అభివృద్ధి ఎలా జరుగుతుంది, లేకపోతే స్కూల్స్ ఎలా నడుస్తుంది అని కూడా మీరు కూడా బేరేజ్ చేసుకొని మంచి అవకాశం కల్పిస్తే, వరం గారిని గెలిపిస్తే మళ్ళీ మీ అందరూ కూడా, ఎందుకంటే గతంలో కూడా మా మాట విని గతంలో కూడా ఎవరైతే గ్యాప్ చేసిందో కూడా మన చిరంజీవి గారిని గెలిపించుకోవడం జరిగింది. అలాగే ఈసారి కూడా వరం గారిని గెలిపిస్తే కంపల్సరీగా మీకు, ఎందుకంటే మా గురించి మీకు తెలుసు, ప్రభుత్వం గురించి మీకు తెలుసు. ఎందుకంటే పబ్లిక్ ఎలక్షన్ అనేది జనాలతో మాట్లాడాలి, స్లమ్లో తిరగాలి. మీరు అందరూ చదువుకున్న వ్యక్తులు కాబట్టి మీరు ఆలోచించి తమ అమూల్యమైన ఓటును మాకు ఒకసారి కలిపే అవకాశం కల్పిస్తారని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని కలవడానికి వచ్చాం. మరొక మారు మీ అందరినీ ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే కంపల్సరిగా మాకు కల్పిస్తారని. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగుపురం హటకేశ్వర స్వామి ఆలయం సమీపంలోని కొండ దిగువన గంజాయిని పంచుకుంటున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేశామని ఏఎస్పీ కేవీ రమణ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీ మీడియాతో మాట్లాడారు. సింగుపురం విలేజ్ అవుట్స్కట్స్లో వీళ్ళందరూ పట్టుకోవడం జరిగింది. పేర్లు పంపు నవీన్, ధర్మార్ ప్రవీణ్ కుమార్, చీకటి యోగేశ్వరరావు, జలగడుగుల తార వికాస్, ఈ 4 కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళకి ఇంతకుముందు ప్రీవియస్ కూడా కేసులు ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే పర్లాకిమెంట్ నుంచి అక్కడ పర్చేజ్ చేశారని వీళ్ళు మనకు కన్ఫ్యూజ్ చేశారు. ఆ పర్లాకిమెంట్ లింక్ కూడా ఫర్దర్ గా మేము వెరిఫై చేస్తాం. వీళ్ళందరినీ కూడా సుమారు వెయిట్ చేస్తే అది 21 kg వచ్చింది. అది ఈరోజు మనం వీళ్ళందరూ కూడా రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఫర్దర్ గా వీళ్ళు అసలు దీన్ని అంటే ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్ కూడా నెక్స్ట్ వెరిఫై చేసి
ఫైనలైజ్ చేస్తాం. మీద కేసులు ఉన్నాయి, ఇంతకుముందు తప్పు కేసులు ఉన్నాయి, ఇంతకుముందు ట్రైన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఉంటాను. ఇప్పుడు ఏంటంటే తప్పు మానేసి ఇప్పుడు ఈ గాంజాకి అలవాటు పడి గాంజాకి వచ్చారు. బట్ ఒరిస్సాలో పర్లాకెంట్లో కొన్నారని చెప్తున్నారు, అదంతా కూడా వెరిఫై చేస్తాం. ఇంకా సేల్ చేయడానికి వీళ్ళందరూ అంటే అన్ని షేర్ చేసుకుంటున్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ పడుతుంది. ఇంకా షేర్ చేసే దృష్టి లేదు కాబట్టి మనకు చాలా మంది అనుభవం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ మీద గత కొన్నాళ్ళుగా మనం పోలీస్ అదే డ్రగ్స్ రహిత ఏపీగా చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అలాగే మనకి స్టేట్ పోలీస్ అంతా కూడా ఒక ప్రొటెస్ట్ ఉండి కంటిన్యూస్ గా రైడ్ చేయడం జరుగుతుంది. మాక్సిమం మన లిమిట్స్ లో గాంజా అంటే కల్టివేషన్ కానీ లేదంటే ఇక్కడే కాదు అదర్ పార్ట్స్ ఆఫ్ మన స్టేట్ లో కల్టివేషన్ లేకుండా చూస్తున్నాం. అలాగే ఈవెన్ మన పార్ట్స్ నుంచి ట్రాన్స్పోర్ట్ అయినా సరే మనం పట్టుకుంటాం. మిర్చి రైతుల కష్టాలు నష్టాలు తెలుసుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్తే తప్పేంటని, అది ఇల్లీగల్ అవుతుందా అని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అధికారికంగా ముందు మీరు వారితో సమయాన్ని కేటాయింపులు చేసుకునే ఉంటారు కదా, మరి సాక్షాత్తు దానికి సంబంధించిన మంత్రి ఢిల్లీలో లేకపోయినప్పుడు మరి మీరు మాట్లాడడానికి వెళ్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మీకు కూడా అది సాంప్రదాయం అనిపిస్తుందా? దానికి మీ తాలూకా ఆ ముఖ్యమంత్రి పదవికి కానీ లేకపోతే మీ వ్యక్తిత్వానికి కానీ అది సమంజసంగా ఉందా అని సూటిగా అడుగుతున్నా. అంతే, ఎవరితో అయితే మీరు మాట్లాడికి వెళ్తున్నా మంత్రి ఢిల్లీలో లేకుండా నేను దీని గురించి వెళ్తున్నాను ఢిల్లీకని తప్పేముంది? ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, దానికి గెస్ట్ కింద పిలిచారు, దానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తే తప్పు కాదు కదా. దానికి ఇవన్నీ ఎందుకు? ఈ బిల్డప్ ఈ తాళ్ళకి ఇవన్నీ అవసరమా? ఇవాళ చూశాను పత్రికల్లో, ఇవాళ ఇందాక టీవీలో చూశాను. మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మిగతా వాళ్ళు మా మంత్రి గారిని కలిశారు, శివరాజ్ చౌహాన్ గారిని, దాని మీద డిస్కస్ చేశారు. గుడ్, తప్పు కాదు. ఎందుకు ఈ పరిస్థితులు ఈ తీవ్రత ఇప్పుడు మీకు తెలిసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చియాడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన పరిశీలించిన తర్వాత ఆ రైతుల ఆక్రందంలో ఆ బాధలు విన్న తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత అప్పటి వరకు మీకు తెలియలేదే. ఏం చేసింది ప్రభుత్వం? మరి 2-3 నెలల ముందు ఈ కార్యక్రమం చేసుకుంటే ఇబ్బందులు లేవు కదా. ఎందుకు చేయలే? చేతులు కాలిన తర్వాత వచ్చి ఆకులు పట్టుకుంటే ఏ ఉపయోగం ఏముంది? ఇప్పటికే అల్లాడుతుంటే ఈరోజు మీకు వచ్చి ఆ మద్దతు ధర గురించి ఆలోచన వచ్చింది. ఏమనంటే ఒక 5 సంవత్సరాల కింద వచ్చి ఆ రోజు క్వింటాలు 7,000 రూపాయలకని ఆ ప్రభుత్వం ఇచ్చిందని, అప్పుడున్న కాలమాన పరిస్థితి ప్రకారము అప్పుడున్న ఉత్పత్తి ధరల ప్రకారము ఆ రోజు మా ప్రభుత్వం ఆ రోజుకి దాని ధర ఇచ్చింది. ఎప్పటికప్పుడు తమకిష్టం లేని పార్టీని, తమకు నచ్చని వ్యక్తులను ఎవరైనా అభిమానిస్తే ఊరుకునేది లేదు అన్నట్టుగా అధికార తెలుగుదేశం జనసేన పార్టీలు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపులకు దిగుతున్నాయని పోతిన మహేష్ ఆక్షేపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజున ఈ రాష్ట్రంలో కక్షలు, ప్రతీకారాలు రాజకీయ వ్యవస్థలకి, రాజకీయ పార్టీలకి, అందులో వ్యక్తులకి, పరిపాలనా యంత్రాంగంలోని అధికారులకు మాత్రమే పరిమితం చేయడం లేదు. ఏకంగా సామాజిక వర్గాలకి, వ్యక్తులకి, వ్యవస్థలకి, చివరికి కుటుంబాల వరకు తీసుకెళ్లి ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని కూడా వదలకుండా మానసికంగా వేధించేటువంటి ఘటనలకి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం తెరలేపింది. కూటమి ప్రభుత్వం
తెరలేపింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డు అదుపు లేకుండా పైశాచికత్వంగా పెట్టేయకపోతున్న ఈ కూటమి పార్టీ సైకో బ్యాచ్లు ఈ రోజున విచ్చలవిడిగా విచృలంకంగా రెచ్చిపోతున్న తీరు రాష్ట్రంలోని ప్రజల్ని, మహిళల్ని, చిన్నారులను కూడా ఆందోళన పరుస్తోంది. ఈ రోజున ఆందోళన పరుస్తోంది. పసిబిడ్డల్ని కూడా లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో వేధింపులకి దిగుతా ఉన్నారంటే వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం ఉపయోగించుకుంటూ వీరిలో ఉండేటువంటి రాక్షస ప్రవృత్తిని ఏ స్థాయిలో చూపిస్తా ఉన్నారో కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఇష్టపడినటువంటి రాజకీయ పార్టీలని, రాజకీయ పార్టీ నాయకుల్ని, అలాగే తాము వ్యతిరేకించే వారిని ఎవ్వరు కూడా అభిమానించకూడదు. కూటమి పార్టీ అంటే తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏదైనా ఒక పార్టీని వ్యతిరేకిస్తే ప్రజలు, అలాగే కుటుంబాలు, చిన్నపిల్లలు కూడా వ్యతిరేకించాలి. వ్యతిరేకించకపోతే వాళ్ళ మీద ఇష్టానుసారం సోషల్ మీడియా వేదిక చేసుకొని వాళ్ళు దాడి చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఒకవేళ అభిమానం చూపిస్తే వాళ్ళని సోషల్ మీడియా వేదిక చేసుకొని వెంటాడుతూ, వేధిస్తూ, వారు చివరికి ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించే సైకో బ్యాచ్ లాగా తెలుగుదేశం, జనసేన పార్టీ తయారయ్యాయి. ఈ రోజున ఎన్ని అబద్ధాలైనా పుట్టిస్తా ఉన్నారు వీళ్ళు, ఎన్ని అబద్ధాలైనా పుట్టిస్తా ఉన్నారు. విజయవాడలో 3 రోజుల క్రితం వల్లభనేని వంశీ గారి మహాశివరాత్రి మాసోత్సవాలకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ అధికారులను ఆదేశించారు. దర్శనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు ఉండరాదన్నారు. ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా శ్రీముఖలింగేశ్వర స్వామివారి దేవాలయంలో 3 రోజుల పాటు ఈ నెల 26, 27, 28 తేదీల్లో జరగనున్న మహాశివరాత్రి మహోత్సవ వేడుకల ఏర్పాట్లపై శ్రీముఖలింగేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో శనివారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. దర్శనాలకు వచ్చే భక్తులు ఎంతమంది వస్తున్నది తదితర వివరాలను ఈవోను ఆయన అడిగి తెలుసుకున్నారు. లైటింగ్, డెకరేషన్ ఏర్పాటు చేయాలని దేవస్థానం ఈవోని ఆదేశించారు. తాగునీటి సౌకర్యం అంతా ఈవో చూసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ ఎహసాన్ బాషాతో ఎంత జనాభాకు ఎంత తాగునీరు అవసరమో చర్చించి తెలియజేయాలని ఆదేశించారు. మరుగుదొడ్లు మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఉండాలని చెప్పారు. మొబైల్ టాయిలెట్లు 8 అవసరమవుతాయని చెప్పారు. పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి శానిటేషన్ చేయించాలన్నారు. భక్తులు ఎక్కడ నుండి వస్తున్నది అడుగుగా టెక్కలి, విశాఖపట్నం, శ్రీకాకుళం, సరుబుజ్జిలి, కొమనాపల్లి, ఆముదల వలస, హిరమండలం, గొట్టా బ్యారేజ్, కరకవలస, పాలకొండ, రాయ్గఢ్ తదితర ప్రాంతాల నుండి భక్తులు వస్తారని ఈవో కలెక్టర్కు వివరించారు. శ్రీముఖలింగం గ్రామానికి అందుబాటులో ఉన్న చల్లవానిపేట జంక్షన్, కొమనాపల్లి, కరకవలస పంచాయతీల నుండి క్లీనింగ్కు సిబ్బందిని ఏర్పాటు చేయాలని డీపీఓను ఆదేశించారు. పబ్లిక్ కూడా కార్పొరేట్ కనెక్షన్ నుంచి వచ్చినాక దేవుడు ఈజీగా తీసుకెళ్ళిపోతారు. సో ఎందుకు గోదావరి జలాలను పెన్నా బేసిన్కు తరలించేలా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బానకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. టీజీ రైతుల గురించి ఆలోచించారా? రాష్ట్రం గురించి ఆలోచించేవారైతే వెంటనే ప్రధానికి లేఖ రాయాలి అని అన్నారు. విషయం ఏం లేదు. అయితే ఇవాళ రైతన్నలకు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలవడానికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఆ ఇద్దరు కూడా ప్రజాభవన్లో మీటింగ్ పెట్టుకున్నారో
ఆ తర్వాత ఇమీడియట్గా పోయి చంద్రబాబు నాయుడు గారు నేను గోదావరి నుంచి నీళ్లు తీసుకొని బంకచెర్ల నుంచి తీసుకుపోతానని ఆయన ప్రకటించిండు. నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది ప్రజలందరూ కూడా నిశితంగా గమనించాలి. ఆ ప్రజాభవన్ మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి బ్రీఫ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రీఫ్డ్ మీ అని చెప్పి బయటకు పోయి బంకచెర్ల మొత్తం కూడా ఆ రిజర్వాయర్ కడతామని చెప్పి ప్రకటించారు. ఎన్ని టీఎంసీలు తీసుకుపోతారట? గోదావరి నదికెళ్ళి 199 అంటే దాదాపు 200 టీఎంసీలు గోదావరి నదికెళ్ళి తీసుకుపోయి అది కృష్ణా బేసిన్కి ఇస్తారట, పెన్నా బేసిన్కి ఇస్తారట. అంటే ఆంధ్రాలో ఉన్న మొత్తం అన్ని ప్రాజెక్టులకు వాళ్ళు నీళ్ళు ఇచ్చుకుంటారు. మన దగ్గర గోదావరిలోకి వెళ్ళి 200 టీఎంసీలు ఎత్తుకపోతుంటే ఈ అవగాహన లేని మూర్ఖపు ముఖ్యమంత్రి చూసుకుంటా నిలబడ్డాడు. ఎందుకంటే ఈయన జుట్టు మరి బ్యాగ్తో దొరికిండు కదా, ఈయన జుట్టు చంద్రబాబు చేతిలో ఉన్నది, ఆ చంద్రబాబు జుట్టు మోడీ చేతిలో ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసుడు తప్పితే తెలంగాణ రైతుల గురించి ఆలోచన లేదు, తెలంగాణ నీళ్ల గురించి ఆలోచన లేదు. ఇది దారుణమైన విషయం. నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తా ఉన్నా, నిజంగా మీరు తెలంగాణ హితం కోరేటటువంటి ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఉత్తరం రాస్తలేవు కేంద్రానికి? రాయొచ్చు కదా మోడీ గారికి, మేము ఒప్పుకోం ఈ ప్రాజెక్టు చంద్రబాబు ప్రతిపాదనని. కోర్టులో కేసు వేయొచ్చు కదా, ఎందుకు వేస్తలేవు? కేసీఆర్ గారు ఆనాడు రాయలసీమ ప్రాజెక్టు కడితే స్వయంగా తనే పోయి ప్రధానమంత్రికి కంప్లైంట్ చేసిండ్రు, ఉత్తరం రాసిండ్రు, గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసిండ్రు, స్టే తీసుకొని వచ్చిండ్రు. ఎస్ఎల్బిసి రైట్ కెనాల్ విస్తరణ చేస్తే ఆనాడు కూడా ఉత్తరం రాసిరు, దాన్ని వ్యతిరేకించారు. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ విస్తరణ చేపడితే ఆనాడు కూడా దాన్ని వ్యతిరేకించి ఉత్తరం రాసిరు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ చేపడితే ఆనాడు కూడా దాన్ని వ్యతిరేకించి ఉత్తరం రాసిరు, ప్రధానమంత్రి దగ్గర పోయినరు. మరి నువ్వెందుకు పోతలేవు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా? నీకు తెలంగాణ రైతుల కంటే ఎక్కువ ప్రేమ చంద్రబాబు నాయుడు మీద ఉన్నదా? గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా? మా తెలంగాణ రైతుల ఉసురు తీసి మా కృష్ణా గోదావరి జలాల్లో వాటాను తీసి చంద్రబాబు నాయుడుకు మీరు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా అని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు కనుక చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ముఖ్యమంత్రి మీరు నిజంగా ఈ రైతుల మంచిని కోరుకుంటే ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాలి. ఆ 200 టీఎంసీల నీళ్లు తీసుకుపోవడానికి ఒప్పుకోము. ఎట్ ఎనీ కాస్ట్